పవన్ కళ్యాణ్ బీ లైక్ నా రాజ్యంలో ఇన్ని కుట్రలా. పవన్ కళ్యాణ్ గారిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది భయ్య, మనల్ని ఎవరు ఆపేది. కానీ నిజంగానే ఆయనని ఆయన సినిమాని ఆపడానికి కొంతమంది ట్రై చేశారంట. వాళ్ళెవరో ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు పేర్లతో సహా చెప్పారు. ఈస్ట్ గోదావరిలో దాంట్లో ఎంత నిజం ఉందో మనకు తెలియదు, కానీ ఆయనైతే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఏపీ ఇంకా తెలంగాణలో సినిమా థియేటర్స్ ని షట్ డౌన్ చేస్తామన్నారు జూన్ 1 నుంచి. ఒకవేళ థియేటర్ ఓనర్స్ వాళ్ళ డిమాండ్ ని ఒప్పుకోకపోతే అసలు ఎగ్జిబిటర్స్ ఆర్ థియేటర్ ఓనర్స్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోపంతో ఉన్నారు ఈ వీడియోలో చూద్దాం. మూవీస్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలంటే ముగ్గురు చాలా ఇంపార్టెంట్ భయ్య. ఒకళ్ళు ప్రొడ్యూసర్, ఇంకోళ్ళు డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనలీ ఎగ్జిబిటర్. ప్రొడ్యూసర్ అంటే మూవీని ప్రొడ్యూస్ చేసేవాడు. డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సినిమా కొని ఆ సినిమాని థియేటర్ ఇస్తాడు. థియేటర్ వాడు ఆ సినిమాని ఎగ్జిబిట్ చేస్తాడు. సో సినిమా డిమాండ్ ఇంకా బజ్ ని బట్టి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కి పలానా ఎక్స్ అమౌంట్ కి అమ్ముతాడు. కొన్నిసార్లు ప్రొడ్యూసర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళే ఉంటారు, అండ్ కొన్నిసార్లు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఎగ్జిబిటర్ కూడా ఒకళ్ళే ఉంటారు. అయితే థియేటర్ ఓనర్స్ కి డబ్బులు ఎలా వస్తాయంటే రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి భయ్య. ఒక సిస్టమ్ ఏంటంటే రెంటల్ సిస్టమ్, ఇంకో సిస్టమ్ ఏంటంటే పర్సెంటేజ్ సిస్టమ్. ఇప్పుడున్నది రెంటల్ సిస్టమ్. రెంటల్ సిస్టమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉంది, ఒక మూవీ ఆ థియేటర్ లో ప్లే చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 48 lakhs ఎర్న్ చేసింది. అయితే థియేటర్ ఓనర్ కి రెంటల్ బేసిస్ మీద 6 lakhs ఇస్తారు. ఈ సినిమా థియేటర్ రెంట్స్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటాయి భయ్య. సినిమా అనేది రెవెన్యూ ఎంత కలెక్ట్ చేసినా 6 lakhs అంటే 6 lakhs ఉంటుంది. మిగిలిన 42 lakhs డిస్ట్రిబ్యూటర్ ఇంకా ప్రొడ్యూసర్ తీసుకుంటారు. అదే పర్సెంటేజ్ బేసిస్ మీద అయితే పర్సెంటేజ్ మోడల్లో థియేటర్ కి 25% వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ థియేటర్ కి 48 lakhs వచ్చింది, దాంట్లో 25% అంటే 12 lakhs. మిగిలిన 36 lakhs ఏమో ప్రొడ్యూసర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు భయ్య. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ కి ఫర్గా ఉన్నది సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు అండ్ ఏషియన్ సినిమాస్ అధినేత. మరోవైపు మాకు రెంటల్ సిస్టమే కావాలని మైత్రి మూవీ మేకర్స్, సితారా నాగవంశీ, వైజయంతి మూవీస్ స్వప్న దత్, అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ గారు, ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు భయ్య. దే వాంట్ రెంటల్ సిస్టమ్. అల్లు అరవింద్ గారు న్యూట్రల్ ఉన్నారు, అటు లేరు ఇటు లేరు. అయితే ఇప్పుడు థియేటర్ ఓనర్స్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు రెంటల్ సిస్టమ్ వద్దు, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మల్టీప్లెక్స్ లో పర్సెంటేజ్ సిస్టమ్ ఉంది. ఒకవేళ డిమాండ్ కి ఒప్పుకోకపోతే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఏపీ అండ్ తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు భయ్య. దీని వల్ల జూన్ 1 తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలు డేంజర్ లో పడతాయి. దాంట్లో ఒక పెద్ద సినిమా రాబోతుంది పవన్ కళ్యాణ్ గారిది, అదే హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి? ముందే తీసుకోవచ్చు కదా, సడన్లీ ఇప్పుడే తీసుకురావడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఒక కుట్ర ఉందని కొంతమంది భావిస్తున్నారు భయ్య. నేను కుట్రాని ఎందుకంటానంటే సార్, సినిమా రిలీజ్ జూన్ 12 రిలీజ్ అని తెలుసు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అని తెలుసు. ఇప్పటికే లేట్ అయిందని తెలుసు. ఈ నిర్మాత ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసు. ఇప్పుడు ఈ రెంటల్ బేసిస్ కరెక్టా, పర్సెంటేజ్ బేసిస్ కరెక్టా పక్కనెడితే ఈ థియేటర్ క్లోజింగ్ డెసిషన్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో ఈ టైమింగ్ ని చాలా తప్పు పడుతున్నారు భయ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా జనసేన పార్టీ వాళ్ళు. ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు అయితే వాళ్ళ పేర్లు కూడా చెప్పేశారు. సురేష్ బాబు, దారుపు చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అరవింద్ గారు కుట్ర కోణం ఉంది. సో ఎగ్జాక్ట్లీ హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో థియేటర్స్ ని బంద్ చేయాలని ఎవరు కుట్ర ఉంది, దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలని మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కందుల దుర్గేష్ గారు అన్నారు. నేను కుట్రాని ఎందుకంటానంటే ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు చాలా కోపంతో ఉన్నారంట. నా సినిమా రిలీజ్ టైంలోనే ఇలా చేయడం ఏంటి అని. నేనెంత హెల్ప్ఫుల్ గా ఉన్నాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ప్రీవియస్ గవర్నమెంట్ లాగా లేమే మేము ఎక్కడ. బెనిఫిట్ షోస్ కావాలంటే బెనిఫిట్ షోస్ ఇచ్చాను, టికెట్ ప్రైజెస్ కోసం వస్తే హైక్ ఇచ్చాను, ఏదన్నా ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను. అయినా నా సినిమా వచ్చే టైంలో ఇలా చేయడం ఏంటి? ఏదన్నా డెసిషన్ తీసుకునే ముందు గవర్నమెంట్ ని సంప్రదించాలి కానీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకుంటే ఎలా అని క్లాస్ స్పీకర్ అంట. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జూన్ 1 కి ఏదైతే థియేటర్స్ బంద్ అని చెప్పారో అది కాల్ ఆఫ్ చేశారు. సో థియేటర్స్ బంద్ ఉండవు, థియేటర్స్ ఓపెనే ఉంటాయి. ఒక మీటింగ్ పెట్టి డెసిషన్ తీసుకున్నారు థియేటర్ ఓనర్స్. ఇది టెంపరీ డెసిషన్ మాత్రమే. ఇప్పటికైతే థియేటర్స్ ఓపెనే ఉంటాయి, బట్ ఫ్యూచర్ లో ఏమవుతుందో చూడాలి. వైసీపీ పార్టీ వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా జనసేన పార్టీకి ఇలా కౌంటర్ ఇస్తున్నారు భయ్య. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా, సినిమా మాది, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సొమ్ములు మాయి, మా కష్టార్జితం, సినిమా మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం, ప్రభుత్వం నువ్వెవడవా అని చెప్పి మాట్లాడినాడు. ఇవాళ నువ్వెవడవి? మరి చూడాలి ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో. బట్ ప్రస్తుతానికి ఇది మ్యాటర్. రెంటల్ సిస్టమ్ అంటే ఏంటి, పర్సెంటేజ్ సిస్టమ్ అంటే ఏంటి, హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి ఎవరు స్పీడ్ బ్రేకర్ లేదనుకున్నారు, వాటి గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇఫ్ యూ థాట్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.